ఇప్పుడు తాజాగా ఒక వార్త సామాజిక మాధ్యమాల ద్వారా ఈరోజు ఒక వార్త వెలువడింది. భారత రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఎస్ గారికి రఘురామకృష్ణరాజు గారు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటూ రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆయనపై వచ్చినటువంటి ఫిర్యాదుపై సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలని చెప్పి రాష్ట్రపతి కార్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఒక ప్రకటన ద్వారా లేఖ పంపించినట్లుగా తెలియవచ్చింది. దీనికి సంబంధించి జై భీమరావు భారత్ పార్టీకి సంబంధించినటువంటి పి సురేష్ కుమార్ అనేటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజు గారి వ్యాఖ్యలపై, రాజకీయ వివాదాలపై గతంలోనే రాష్ట్రపతి కార్యాలయానికి ఫిర్యాదు చేసినా తగిన స్పందన రాకపోవడంతో మరొకసారి రాష్ట్రపతి కార్యాలయానికి ఆయన యొక్క వివాదాస్పదమైనటువంటి చర్యలపై ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై స్పందించినటువంటి రాష్ట్రపతి కార్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రకటన జారీ చేసింది. ఆయన రాజకీయ వ్యాఖ్యలపై, ఆయనపై వచ్చిన ఫిర్యాదుపై సమగ్రమైన విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి దీనిపై రఘురామకృష్ణరాజు గారు ఏ విధంగా స్పందిస్తారన్నది చూడాలి. ఏది అయినప్పటికీ రఘురామకృష్ణరాజు గారి యొక్క తీరుపై, ఎందుకంటే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, ఇప్పుడు స్పీకర్గా అయ్యన పాత్రుడు గారు ఉన్నారు. ఆయనపై ఏ రకమైనటువంటి విమర్శలు రావట్లేదు. కానీ ఒక డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి సర్వం తానే అయినట్టుగా ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతటినీ కూడా తన చెప్పు చేతుల్లో పెట్టుకొని రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలు, మతపరమైనటువంటి విద్వేషాలకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేసుకుంటూ ఆయన రెచ్చగొడుతున్నటువంటి తీరు ఆంధ్రప్రదేశ్లో వివిధ రకాల సంస్కృతులు కలిగినటువంటి మతపరమైనటువంటి విద్వేషాలకు, రాజకీయ దుమ్మారాలకు తెరలేపుతున్నాయి. కాబట్టి ఆయనపై చర్య తీసుకోలేని రాష్ట్రపతి కార్యాలయమే కాకుండా ఆయన్ని డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని చెప్పి సామాజిక మాధ్యమాల ద్వారా కొంతమంది సామాజికవేత్తలు కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే రఘురామకృష్ణరాజు గారి వ్యవహార శైలిపైన ముఖ్యంగా వ్యతిరేకతంతా మూటగట్టుకుంటుంది అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వమే. కూటమి ప్రభుత్వాల్లో మిగిలిన వారి మాట ఎలా ఉన్నా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ఈ యొక్క వ్యతిరేకతనంతా మూటగట్టుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆయన ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ తమ ట్విట్టర్ ద్వారా ఆయనపై దాడి జరిగినట్టు, కూటమి ప్రభుత్వమే దాడి జరిగినట్టు, జనసేన కార్యకర్తలపై దాడి జరిగినట్టుగా ట్విట్టర్ వేదికగా వారు వ్యాఖ్యానించారు. కానీ సమగ్రమైన విచారణకు కానీ, శాంతి భద్రతలు అదుపులోకి తీసుకొచ్చే విధంగా కానీ ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టినట్లుగా, రఘురామకృష్ణరాజు గారిని నియంత్రించే విధంగా ఏ రకమైనటువంటి ఆదేశాలు ఇచ్చినట్లుగా అయితే కనిపించట్లేదు. మరి ప్రస్తుతం ఇటువంటి పరిస్థితుల్లో ఆయన పదే దళితులను కించపరిచే విధంగా నీలిరంగు జెండాలంటూ, నీలిరంగు కోట్లంటూ మరింతగా తన వ్యాఖ్యలకు పదులు పెడుతూనే ఉన్నారు. దీనివల్ల ఏ రకమైనటువంటి సంఘటనలు జరుగుతాయని చెప్పేసి రాష్ట్రం అంతటా కూడా కొద్దిగా అభద్రతా భావంతో క్రైస్తవులు కానీ, దళిత క్రైస్తవులు కానీ ఉన్నారు. కానీ రాష్ట్రపతి నుంచి ఈరోజు వచ్చినటువంటి ఆదేశాల మేరకు ఆయనపై ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతం అమరావతిపై, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే పనిలో పార్లమెంట్లో తీర్మానం చేయటం జరుగుతుంది. ఆ పనిలో ప్రభుత్వం నిమగ్నమై ఉంది. మరి ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజు గారి వ్యవహార శైలిపైన, ఆయన యొక్క ప్రవర్తన పైన ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి రేపుతున్నటువంటి విద్వేషాల వల్ల ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయనే సంఘటనలపై మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి ప్రభుత్వం కానీ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది? ఆయన డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగిస్తారా లేదా కొనసాగిస్తారా? ఎందుకంటే ఆయన చేసినటువంటి మరో వ్యాఖ్య, 20% ఉన్నటువంటి క్రైస్తవుల ఓట్లతో నాకు పని లేదు, మిమ్మల్ని అసలు ఓటర్లుగానే గుర్తించనన్నట్టు తీరులో మరి ఆయన వ్యాఖ్యానించడం చాలా బాధాకరం. ఈ రాష్ట్రంలో క్రైస్తవులుగా ఉన్నటువంటి ఓట్లను తొలగించాలా లేకపోతే వారిని కొనసాగించాలా, ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారో రాష్ట్ర ప్రభుత్వం ఆయన వ్యాఖ్యల పట్ల ఏ విధంగా స్పందిస్తుందన్నది కూడా వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు మెజార్టీ దళితులు
క్రిస్టియన్ మతంలోనే ఉన్నారు. క్రైస్తవులుగా ఉన్నటువంటి ఓట్లు తీసివేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో సంభవిస్తే, ఈ రాష్ట్రంలో 18% ఉన్నటువంటి దళితుల్లో మెజార్టీ శాతం క్రైస్తవులే కాబట్టి ఆ ఓట్లన్నీ తొలగించాలా. ఎందుకంటే ఈయన వ్యాఖ్యానించారు, 20% ఉన్నటువంటి మా నియోజకవర్గంలో 20% ఉన్నటువంటి మీ ఓట్లతో నాకు పని లేదు అంటే ఆ సామాజిక వర్గాన్ని పూర్తిగా ఆ నియోజకవర్గం నుంచి వెలివేశారు. క్రైస్తవులను కావచ్చు, దళిత క్రైస్తవులను కావచ్చు. రఘురామకృష్ణ గారి వ్యవహార శైలిలో ఆయన చేసినటువంటి వ్యాఖ్య ద్వారా అక్కడ ఉన్నటువంటి దళిత సామాజిక వర్గంలో ఉన్నటువంటి దళిత క్రైస్తవులను వెలివేసినట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. మీ ఓట్లతో నాకు పని లేదని చెప్పి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి వ్యాఖ్యానించడం అన్నది ఈరోజు చాలా బాధాకరమైనటువంటి అవమానకరమైనటువంటి వ్యాఖ్యలుగా దళితులు, దళిత క్రైస్తవులు, దళిత సామాజిక వేత్తలు మరి అంచనా వేస్తున్నారు. ఇటువంటి సమయంలో రాష్ట్రపతి వైపు నుంచి వచ్చినటువంటి ఈ స్పందన, ఆ ప్రకటన, ఆయనపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి అని చెప్పి రాష్ట్రపతి భవన్ లేఖ రాయటంతో ఆయనపై ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారా తీసుకోరా, లేకపోతే ఆయనకే మద్దతుగా గతంలో ఆకివీడులో దాడి జరిగింది అని చెప్పి ఆయనకే మద్దతుగా నిలిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం ప్రభుత్వం కానీ, కూటమి నాయకులు కానీ ఆయన వైపు మద్దతుగా నిలుస్తారా లేదా సమన్వయం చేస్తారా అన్నది వేచి చూడాల్సి ఉంది. అయితే ఈ పరిణామాలపై మరింత సమాచారంతో మరోసారి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.